విజయవాడలో ఆదివారం జరిగే హైందవ శంఖారావం సభలో హిందూ సోదరులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పలువురు కోరారు. సభా కార్యక్రమ వివరాలను వారు తెలియజేశారు. స్థానిక ప్రకాశం రోడ్లోని కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఆదివారం విజయవాడ సమీప గన్నవరంలో జరగనున్న హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్క హైందవ భక్తుడు ఈ సభలో పాల్గొనాలని కోరారు. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతులు, అధర్మాల గురించి పోరాడటమే ముఖ్య లక్ష్యంగా సభ జరుగుతుందని చెప్పారు. సమావేశంలో హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు నిట్ట బాలు, నందికంటి రామాంజనేయులు, కారంపూడి రమాదేవి, నందికంటి శ్రీచరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రేపు గన్నవరం కేసరపల్లి దగ్గర హైందవ శంఖారావం, హిందువులందరూ కలిసి ఒక శంఖారావాన్ని పూరించుకునే విధంగా ఒక మహా సమ్మేళనం, హైందవులందరూ కలిసి కూడా ఒక మహా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఎటు చూసినా, ఏ ఊరు చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ గడప చూసినా ప్రతి ఒక్కళ్ళకి హైందవ శంఖారావం గురించి తెలిసిపోతూ ఉంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో యాక్టివ్గా మేమొస్తాం అని పేర్లు ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ మా సభ్యులు దాదాపు సుమారు 4,000 మంది సభ్యులు అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి హైందవ శంఖారావం సంబంధించి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు నిరంతరం నైట్ పగలు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా బస్సులు, అక్కడ ఏ ఏరియా నుంచి బస్సులు కానీ, అక్కడికి వెళ్ళినాక 250 స్టాల్స్ ఫుడ్ పెట్టడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏవైతే దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడతో ఆగిపోవాలి అన్నటువంటి దాంతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నేను కూడా రేపు మా గన్నవరంలో సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అంశాల మీదే రేపు గన్నవరంలో సభ అంతా నడుస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మీకు అన్ని బస్సులు కానీ, ఫుడ్ కానీ అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అయ్యి జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఇది ఎట్లాంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి పదవిలో నేను ఉన్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా నన్ను పదవిలో కూర్చోబెట్టి నమ్మకంతో బాలు అనేవాడు చేస్తానని కూర్చోబెట్టినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. రేపు విజయవాడ దగ్గర గన్నవరంలో జరిగే హైందవ శంఖారావంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని మన దేవాదాయాల గురించి, అక్కడ మన అన్యమతస్తులు వస్తున్నారు, వాళ్ళని ఎవరిని తీసేసి మన దేవాలయాల గురించి మనమే పోరాడాలి, మనమే ఉండాలి. ఇందుకు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం.